నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. పేరు వెలుగుమట్ల, కానీ ఆ వెలుగు మీద చీకటి దండయాత్ర చేస్తుంది. పేదల ఇల్లు కబలించడానికి సాక్షాత్తు ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా మొత్తం రాజకీయం ఒక్కసారిగా సెగలుగక్కుతోంది. గత అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. పోలీసుల మోహరింపు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బాధితుల పక్షాన నిలిచి నిరాహార దీక్ష చేపట్టిన తక్షణమే ఆ దీక్షను భగ్నం. ఇలా అనేక హై వోల్టేజ్ మలుపులు తిరిగాయి. అసలు వెలుగుమట్ల భూముల్లో ఏం జరుగుతుంది? దీనిపై మా ఛానల్ ఒక స్పెషల్ స్టోరీ మొన్న చేసింది. ఇప్పుడు కవిత ఎంట్రీతో పోరాటం మరో రూపం తీసుకుంది. ఇంతకీ ప్రభుత్వం వర్సెస్ బాధితుల పోరాటం ఎటు దారి తీస్తుంది? అది ఇప్పుడు చూద్దాం. గత నెల 24న వెలుగుమట్లోని భూదాన్ భూముల్లో వేసుకున్న గుడిసెలను పోలీసులు తొలగించడంతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. భూదానోద్యమ నేత వినోబా పోరాట ఫలితంగా వెలుగుమట్ల వాసులకు ఎప్పుడో దక్కిన భూములపై ఇప్పుడు ప్రభుత్వం కన్నేసింది. వాటిని ఒక చీకటి రాత్రి కూల్చేసి అక్కడ అల్లకల్లోలం సృష్టించింది. ఇక అక్కడి బాధితులు పోరాటం తప్ప మరో దారి లేకపోయింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు బాధితులకు అండగా నిలిచి పోరు సాగిస్తున్నాయి. ఇదే క్రమంలో వెలుగుమట్ల భూబాధితులకు పట్టాలు ఇవ్వాలన్న డిమాండ్తో ఖమ్మం గడ్డపై పోరుబాట పట్టారు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నిన్న ఉదయం బాధితులు పరామర్శించిన కవిత అంబేద్కర్ విగ్రహం వద్ద దాదాపు 4.5 గంటల పాటు భారీ ధర్నా నిర్వహించారు. ఈ పోరాటంలో ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజ్ కూడా తోడవ్వడంతో ఖమ్మం జెడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అనుమతి లేదంటూ కవితను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఇక పోలీసులకు, జాగృతి శ్రేణులకు మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి పోలీసులు విడుదల చేసిన కవిత మాత్రం వెనక్కి తగ్గలేదు. అక్కడి నుంచి నేరుగా అంబేద్కర్ భవన్ కి చేరుకొని బాధితులతో కలిసి నిరాహార దీక్షకు దిగారు. పేదవాడి పొట్టకొట్టి ఇల్లు కూల్చేయటం అన్యాయం, న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ ఆమె భీష్మించి కూర్చున్నారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. భారీగా బలగాలను మోహరించి అంబేద్కర్ భవన్ వద్ద ఉన్న కవిత దీక్షను బలవంతంగా భగ్నం చేశారు. తెల్లవారుజామునే ఆమెను అదుపులోకి తీసుకుని ప్రస్తుతానికి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. దీంతో ఖమ్మం నగరంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ నెలకొంది.